ఉంటది కాబట్టి అలాంటి చర్చలకు వెళ్ళకుండా రామ్మోహన్ రావు గారు ఒక్క మాట ఇందిర మేడం అంటే ఇందిర మేడం చెప్తున్నా 2014 కంటే ముందు మన ఉద్యమంలో ఉన్నాము. ఆ రోజు మనం మాట్లాడితే మనం మన మన మీద ఎట్లాంటి అవమానాలు పడ్డామో చూసినాం కదా. ఇప్పుడు నేనేమంటున్నా వినండి, ఇప్పుడు మళ్ళా చెప్తున్నా నేను ఒకసారి, వ్యాపారాలు చేసుకుంటే ఎవ్వరు ఏమన్నారు, ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ మానవుడు ఏమన్నాడు. ఎప్పుడైతే వాని అస్తిత్వం మీద, వాని ఆత్మగౌరవం మీద, వాని హక్కుల మీద నువ్వు దాడి చేయడం అని గమనించినప్పుడే మాత్రమే తిరుగుబాటు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ సిండికేటెడ్ బిజినెస్ చేసే విషయంలో, మన వాళ్ళ పేరు మీద వాళ్ళు బిజినెస్ చేస్తున్న విషయంలో వీటి పట్ల డెఫినెట్ గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. అంతకన్నా ఎక్కువగా మనం దీనిని లోపలికి వెళ్ళి దీనిని ఇప్పుడు రెండు ఇష్యూస్ అక్కడికి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూగానే చూడాలి కానీ పెద్ద ఎత్తున దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు కూడా వేరే దగ్గర వ్యాపారాలు అవి చేసుకుంటూ ఉన్నారు కదా. రామ్మోహన్ రావు గారు, మీ విశ్లేషణ ఇప్పుడు చూస్తున్నారు. సూరత్ లో మొత్తము మన పద్మశాలంతా సూరత్ లో ఉన్నారు. మరి అట్లాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్, అక్కడ ఉన్నటువంటి పద్మశాలి కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళు వచ్చి మా బిజినెస్ లాక్కుంటున్నారు, వీళ్ళని పంపించండి అని వాళ్ళు చెప్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి. రామ్మోహన్ రావు గారు, జోస్నా గారు, ఈ ముగ్గురు వాదనలు వింటే నాకు అర్థమవుతుంది ఏంటంటే సమాజాన్ని మరొకసారి చీల్చే క్రమం జరుగుతుంది స్పష్టంగా. నేను దయచేసి మొత్తం మాట్లాడదాకా వినండి, తప్పంటున్నాను. మీరు మాట్లాడే మాటలు మీ పార్టీ పాలసీ కాదా మిమ్మల్ని సూచిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అందట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కనుక మీ పార్టీ పాలసీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నిర్ణయించండి, అప్పుడు మాట్లాడండి. స్పష్టంగా చెప్తున్నాను, ఇది కరెక్ట్ గా. ఒకటి. రెండో చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళు ఇద్దరు అనలేకపోయి నేను అంటున్నాను, మీ పార్టీ పాలసీని మీరు కేటీఆర్ కేసీఆర్ గారు మాట్లాడితే పార్టీ పాలసీ, మీరు పార్టీ పాలసీ దాటిపోతున్నారు. మీ వ్యక్తిగతంగా మాట్లాడి నేను వస్తానండి. నేనేమంటున్నాను అంటే మాట వినండి, చెల్లకపోతే ఏది పడితే అది మాట్లాడతామంటే చెల్లదు అంటున్నాను. ఒక జాతీయ పార్టీ మీరు బీజేపీ బీఆర్ఎస్ గా మారిండ్రు, మీరు ఈ మాట అనవసరం దాడి చేయించుకుంటారు మీరు నాతో. నేనేమంటున్నానంటే మీ పార్టీ పాలసీ ఇన్వాల్వ్ అవుతున్నారు. నేనేమంటున్నాను, శ్రీనివాస్ గారు నేను చెప్తాను, అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తాను. నేనేమంటున్నానంటే మీ పార్టీ పాలసీ, కాంగ్రెస్ పార్టీ పాలసీ పిసిసి అధ్యక్షుడు చెప్పిండు, అట్లాగే బీజేపీ పార్టీ అధ్యక్షుడు మన బండి సంజయ్ గారు కానీ కేంద్ర మంత్రి చెప్పిండ్రు. మీరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడకుండా మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఈ బౌన్స్ అవుతుంది అంటున్నాడు. సమాజాన్ని పార్టీలో చర్చించకుండా మేము మాట్లాడుతున్నామంటారా ఇప్పుడు? ఖచ్చితంగా మీ పార్టీ ఇప్పుడు టాపిక్ లోకి రండి ప్లీజ్. వాళ్ళది ఏదైనా కానివ్వండి. ఒక్క మాట చూసినా గారు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ గారు వ్యవస్థాపకుడు, వాళ్ళని ఎవరు చెప్పినా చెల్తుంది. కానీ మీరేమవుతుందంటే మీ వ్యక్తిగత అభిప్రాయం నేను ఖండించాను. ఒక మాట చెప్తాను, దయచేసి 2 నిమిషాలు నాకు ఎవరు డిస్టర్బ్ చేయకండి. నేను ఒక మాట చెప్తాను. ఇవాళ మతపరంగా కొందరు ఓట్లకు ప్రయత్నం చేస్తుంటే, కొందరు కులపరంగా ఓట్లు చేస్తుంటే, మీరు ప్రాంతపరంగా చేస్తున్నారు. 3 పార్టీలు అంటున్నాను. శోభన గారు చాలా మంచిగా మాట్లాడింది, కాదంటలేండి. కానీ ఏమంటున్నారంటే మీరు ఇవాళ మరొకసారి తెలంగాణ పోరాట అస్తిత్వ పోరాటం దీన్ని ముడిపెట్టకండి. అది వేరు, అది 50-60 ఏళ్ల పోరాటం, అంతకు ముందు కూడా ఉన్న పోరాటం, తెలంగాణ వేరుగా ఉన్న పోరాటం. దీనికి ముడిపెట్టకండి. భారతదేశంలో అడ్వకేట్ చెప్తున్నాను, ఎక్కడైనా మీరు కూడా అన్నారు శ్రీనివాస్ గారు, ఎక్కడైనా జీవించే హక్కు ఉన్నది. మొన్నటి దాకా కాశ్మీర్ లో లేకుండే 370 ఆర్టికల్ పోయినాక అక్కడ కూడా జీవించే హక్కు ఉన్నది. ఆస్తులు కొనుక్కోవచ్చు మనం కదా. భారత రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు కదా. ఇప్పుడు మీరు దీన్ని సమర్థించడం వల్ల బౌన్స్ అయిపోతారు అంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జాతీయ పార్టీ రెండు కూడా ఇది కరెక్ట్ కాదంటున్నది. కానీ కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాం, కాదంటలేదు. కానీ మీరు దీన్ని పూర్తిగా సమర్థించడం వల్ల ఏమవుతుందంటే సమర్థించలేదు. నేను మీరు క్లారిఫై చేసుకోండి ఫస్ట్. అంటే మీరు మా మీద విమర్శించే ముందు క్లారిటీ ఇవ్వాల్సింది. జస్ట్ 1 మినిట్. మేము సమర్థిస్తలేము. ఈ దేశంలో రాజ్యాంగం ఒకే హక్కు ఒకే విలువ అనేది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగము. వాళ్ళ వ్యాపారాలు చేసుకోవద్దని అంటలేము. అట్లాంటే భీమండి, సూరత్ దేశంలో మన వాళ్ళు కూడా ఉన్నారు. అదిగా ఇప్పుడు వినండి నన్ను, అది కంప్లీట్. మేమేమంటున్నామంటే వాళ్ళని ఎక్కడ పోతే అక్కడ ఆ ప్రజలను గౌరవించాలి, మనం రెసిపీ చేసుకోవాలి, మంచిగా ఉండాలంటున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పెట్టింది ఏముంది అని, ఇప్పుడు మన వాళ్ళు ఆ డాన్స్ వేసి లేదంటే దాండియా రూపంలో ఆ కైండ్ ఆఫ్ వేస్తే వాళ్ళ తప్పు ఎలా అవుతుంది?
ఇప్పుడు ఓటు రాజకీయం వచ్చింది చెప్తాను. ఓటు రాజకీయం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఓట్లు గంపగుత్తగా బీజేపీ పడుతున్నాయి అపోహ. మార్వాడీలు టీఆర్ఎస్ కూడా ఇస్తున్నారు ఓట్లు. మీరు అది అర్థం మళ్ళీ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసావు నువ్వు? నాకు అర్థమైతే లేదు. ఓకే కాదు కాదు ప్లీజ్ శ్రీనివాస్ గారు మధ్యలోకి రాకండి ప్లీజ్, దయచేసి కన్క్లూడ్ నన్ను మొత్తం మాట్లాడియండి చూసినట్టు శ్రీనివాస్ గారు దయచేసి జనాల్లోకి వెళ్ళాలా వద్దా టాపిక్ మేము సపోర్ట్ చేస్తలేమని చెప్తున్నాం. చెప్పారు. ఓకే ఇప్పుడు రామ్మోహన్ గారు మీరు కూడా అంటే బీఆర్ఎస్ వెనుకుంది అన్న విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. ప్రతిసారి మాట్లాడుతున్న సమస్య వస్తుంది శ్రీనివాస్ గారు. నేను ఒక్క మాట మాట్లాడు ఏమంటే మీరు మంచి వ్యాసకర్త, బ్రహ్మాండ వ్యాసాలు రాస్తారు, దానిలో నాకు మంచి స్నేహితులు కూడా. మీరు అది కాదు సమస్య. దండం పెడతానే నేను. బ్రేక్ తీసుకోనా మరి? అయ్యా నా పేరు తీసేప్పుడు మాట్లాడారు కదా, ఏమన్నా గజ్వల్ లో మార్వాడీలు బిల్లులు కడతలేరు. నేను ఏమంటున్నా అంటే చట్టం చూసుకుంటారు కదా, జిఎస్టీ చట్టం ఒకటి ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. అట్లా అనుకుంటే నేను ఈ మాట మాట్లాడొద్దు అనుకుని మాట్లాడుతున్నాను. మరి ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు కట్టరు, ఓల్డ్ సిటీలో ఎలాంటి చట్టాలు పాటించరు, మీరు దాన్ని ప్రశ్నిస్తారా? ఇక్కడ కుహనా లౌకికవాదం మీకు రావాలి. మళ్ళీ సమస్య ఎక్కడే వస్తుంది కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇంకా ఇవాళ ఓల్డ్ సిటీలో ఇవన్నీ దుర్మార్గం జరుగుతున్నాయి. మీరు ఒక్కటన్నా మాట్లాడగలుగుతారా? కరెంట్ బిల్లుల వసూలు పోతే తన్నిండ్రు, దాన్ని మాట్లాడతారా మీరు? అంటే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు కుహనా లౌకికవాదం వద్దు, స్పష్టంగా చెప్తున్నా. మార్వాడీలు అందరికీ ఓట్లు వేస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి జీవించే హక్కు మీరు అన్నట్టు ఇక్కడ ఉన్నది కదా, దాన్ని మీరు సంస్కృతిని అవమానిస్తున్నారు అంటారు కదా. మరి సంస్కృతిని అవమానించే వాళ్ళు పోయింది కదా. గతంలో కూడా కేసీఆర్ గారు ఏమన్నారు? బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని మేము ఏమనము, రాజకీయంగా పెత్తనం చేసి తెలంగాణ అస్తిత్వ పోరాటానికి వ్యతిరేకంగా, తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా వాళ్ళం రాజకీయ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప ఇంకోటి లేదన్నారు కదా. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని బొంత పురుగునైనా ముద్దేసుకుంటా అన్నారు కదా. దాన్ని ఇక్కడ కూడా పాటిద్దామంటున్నాను. మన వాళ్ళు ఇంతకుముందు శోభన గారు అన్నారు కదా, మన వాళ్ళు గుజరాత్ పోయి బీవంటికి పోయి ఎక్కడో బతుకుతున్నారు కదా, మనమే ఎక్కడైనా బతుకుతున్నాం కదా. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ అంటుందని మనం వ్యతిరేకిస్తామా లేదా? భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, లీగల్ గా చేయాలి వ్యాపారం. లీగల్ గా చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు వాడు తప్పుడు వస్తువులు అమ్ముతున్నారు అనుకోండి, ప్రచారం చేయండి. వాడు తప్పుడు వస్తువులు అమ్ముతున్నాడు, నేను మంచి వస్తువులు అమ్ముతున్నా, ప్రచారం చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? అందుకని గురిజాడ అప్పారావు గారి సూక్తిని మనం తీసుకోవాలమ్మా. ఆనాడు ఏమన్నాడంటే పూను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే. వైరములు వాణిజ్యంలో వైరం ఉంటది. ఆ వైరంతో వాణిజ్య వైరంతో చేసుకోవాలా, ప్రాంతీయ వైరంతో చేసుకుందామా? ఇవాళ ఈ మాట కనుక మీరు సమర్థిస్తుంటూ పోతే ఏమవుతుందంటే దేశంలో అల్లకల్లోలం అవుతుంది, ఎవ్వరు ఎక్కడ బతకలేని పరిస్థితి. రామ్మోహన్ రావు గారు ఇది ఒక్కదాంతోనే ఆగదు. వాట్ అబౌట్ అంటే ఒకవేళ ఇది వద్దనుకుంటే మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, ఒకవేళ వీళ్ళని వద్దనుకుంటే ఏమంటారు అంటే కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత లలితా జువాన్ని ఆపగలుగుతారా మీరు? నేను పేరు చెప్తాను, ఎందుకు ఆపలేకపోతారు? ఇప్పుడు వాళ్ళ స్వర్ణకారుడు వృత్తి దెబ్బతింటుంది కదా. స్వర్ణకారుడు వృత్తి దెబ్బతీయడానికి కేవలం మార్వాడీలే కారణమా? ఎక్కడున్నది? మన కార్పొరేట్ కల్చర్ లో వచ్చింది. అందుకని వాళ్ళు ఆపలేం కదా, వాడు కొనుక్కుంటాడు వీళ్ళతోనే చేయిస్తున్నాడు. ఈ స్వర్ణకారులతోనే ఆభరణాలు చేయిస్తున్నాడు. మిషనరీ వచ్చింది. ఇంకొక మాట చెప్తాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు వృత్తులు ఆధునికరకమైనవి. వృత్తులు అన్ని ఒకే వృత్తి చేయాలి, ఫలానా వాళ్ళు చేయాలని ఏం లేదు. మంగళ షాపులు ఉన్నాయి. ఎంతమంది ఒకటే మాట మంగళ షాపులు ఎంతమంది? ఇప్పుడు చాలా మంది వేరే నియోరిచ్ అందరు కూడా వాళ్ళు సెలూన్ల పేరు మీద రకరకాల బ్యూటీ పార్లర్ మీద పెడుతున్నారు. మరి మంగళ వృత్తికి నష్టం జరిగినట్టే కదా. చాకలి డ్రై క్లీనర్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? రెడ్లు అంటే కేవలం స్వీట్ అమ్ముకునే బారులు అని వ్యాసం రాసిందట. ఏమని అంటే ఇక్కడికి వస్తే అన్ని సుదర్శన్ స్వీట్ హౌస్, పుల్లారెడ్డి స్వీట్ హౌస్ కనపడేట. అసలు రెడ్లు వ్యవసాయం చేస్తారు, మరి స్వీట్ హౌస్లు పెట్టుకుంటున్నారు కదా. వృత్తులు ఆధునీకరణ జరిగిన తర్వాత ఏ వృత్తిని ఒక కులానికో ఒకటి అంటగట్టలేము. ఇవాళ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఏ వృత్తిని దేనికి ఒకవేళ ఈ వ్యాపారాలు ఈ విధంగా జరిగితే కూడా నెక్స్ట్ వచ్చేది మల్టీనేషనల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆ స్కోప్ ను వాడుకుంటాయే తప్ప ఇక్కడ చిరు వ్యాపారాలు వాడుకొని పైకి వచ్చేటువంటి అవకాశం ఎంత వరకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. ఒకటి ఏమైందంటే మొన్న శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. మొన్న ఏమైందంటే అది కాదు, మొన్న ఒక స్థానికుడిని మార్వాడి కలిసి దానివల్ల వస్తున్న సమస్య. దీన్ని అంతర్జాతీయ సమస్యగా రాష్ట్ర సమస్యగా మార్చకండి దయచేసి. వాళ్ళ బతుకు జియో ఆరు జీనేదో మన సిద్ధాంతమే అది. మాది మాకు కావాలి కానీ మీది మాకు కావాలని కొట్లాడే సిద్ధాంతం కాదు తెలంగాణ. తెలంగాణ వాదానికి మార్వాడి దానికి దయచేసి ముడిపెట్టదు. ఎవరు ఏ పార్టీ చేసినా ముడిపెట్టద్దు అంటున్నాను. పార్టీ పాలసీని ఈ విషయంలో అధినాయకత్వాలు బయట పెట్టాలి. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎవరు పడితే ఏదైనా మాట్లాడుకొని రేపు పొద్దున మేము కాదని చెప్తే కరెక్ట్ కాదు. ఈ తెలంగాణలో ఏదైతే మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్నా ఇంకొక మాట చెప్తారమ్మా, హైదరాబాద్ విశ్వనగరాన్ని ఆపితే అభివృద్ధి అయిపోతుంది.